గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే ఈ వందే మాతర గీతం పుట్టి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా మన స్కూల్లో ఎంతో క్రమశిక్షణతో పిల్లలందరూ కూడా ఈ సాంగ్ పాడటం, జాతీయ గీతాన్ని పాడటం జరిగింది. బంకిం చంద్ర చటర్జీ గారు 1870లోనే ఇక్కడ నుంచి దీని గురించి ఆలోచన చేస్తే 1875వ సంవత్సరం నవంబర్ 7న ఈ యొక్క గీతాన్ని రాయడం జరిగిందని మనం తెలుసుకున్నాము. 50 సంవత్సరాలు అది రచించిన దగ్గర నుంచి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఒక్క రోజునే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా సెలబ్రేట్ చేసుకోమని చెప్పి మనకి చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు మాస్టర్ చాలా డీటెయిల్గా, చాలా క్లియర్గా అసలు ఈ గీత ఎప్పుడు మనకి ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను కూడా మీ అందరిలాగే గుడ్ లిజనర్ని, గుడ్ స్పీకర్ని అయితే కాదు. సో అంత హిస్టరీ నేనైతే చెప్పలేను. కానీ ఆ పాటకి అర్థం కనుక మీరు ఒకసారి విన్నట్టయితే, వందే మాతర గీతం అంటే మన భారత మాత, భారతదేశానికి మనం వందనం చేస్తున్నాం. సో ఆ వందే మాతర గీతంలో ప్రతి పదం కూడాను మీరు చూస్తే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేసేలా ఉంటుంది. మనం వందే మాతరం 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకుంటున్నాం. ఇది ఒరిజినల్గా 1875లో మనకి రాయడం జరిగింది. తర్వాత ఇది 1882లో ఆనందమఠం అనే ఒక నవల్లో రాయడం కూడా జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మీకు ఇప్పుడు కూలంకషంగా మాస్టర్ మీకు వివరించి చెప్పడం కూడా జరిగింది. నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం. ఎందుకంటే మనందరూ కూడా ఇక్కడ ఉన్న అధికారులు కూడా చిన్నతనం నుంచి మనం ఏ స్కూల్లో ఏ ప్రోగ్రామ్ మొదలెట్టినా ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ఈవెంట్ వందే మాతరం గీతాలాపన. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ రావడం వల్ల ఇప్పుడున్న మాస్టర్ గారు మాట్లాడారు, మనం చదువుకున్న రోజుల్లో తెలుసుకున్న చాలా విషయాలు మెమరైజ్ చేసుకోవడానికి మీరు చాలా చక్కటి విషయాలు మళ్ళీ మన గతంలో చదువుకున్న హిస్టరీని మళ్ళీ ఒకసారి రీమెమరైజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది సార్ విన్నందుకు. అదేవిధంగా ఈ యొక్క 150 years ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సోషల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఆ విధంగా పిల్లలకి ఎంకరేజ్ చేయాల్సింది కోరుతున్నాను. నెక్స్ట్ మండే నాటికి పిల్లల్లో ఎవరు ఎక్కువ అటువంటి స్లోగన్స్ కనుక కలెక్ట్ చేయగలుగుతారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు అయితే నేను ఇస్తాను. స్వతంత్ర పోరాటంలో మనం పాల్గొలేదు భౌతికంగా, అంటే అప్పుడు మనం లేం కదా. కానీ ఈరోజు మన స్వతంత్ర పోరాటానికి సంబంధించి స్ఫూర్తినిచ్చినటువంటి ఈ వందే మాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ తరుణంలో మనం అందరం పాల్గొంటున్నాం. కాబట్టి మనం అందరం చాలా చాలా అదృష్టవంతులం. ఎందుకని మన దేశాన్ని గొప్పతనం గురించి, ఆ గౌరవాన్ని పెంపొందించే ప్రక్రియలో మనందరం కూడా దేశ గౌరవాన్ని పెంపొందించడానికి ముందుకు రావాలని చెప్పి మన పెద్దలు ఎందుకైతే ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా శతాభివందనాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.